IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సచివాలయం 9వ బ్లాక్ లో కలెక్టర్ల సదస్సు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటుగా పలువురు మంత్రులు హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దేశంలోనే అత్యంత పటిష్టమైనటువంటి వ్యవస్థ కలెక్టర్ల వ్యవస్థని, ముందుండి ప్రభుత్వాన్ని నడిపించేది వారేనని, అటువంటి పటిష్టమైనటువంటి వ్యవస్థని గత ప్రభుత్వం పూర్తిగా సర్వనాశనం చేసేసిందని, కలెక్టర్లను వారి గుప్పెట్లో పెట్టుకుని నడిపించే విధంగా వారికి ఏ విలువ లేనటువంటి విధంగా తయారు చేశారని, కాబట్టి గత ప్రభుత్వంలో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అందరం చూసామని, అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అలాంటిది కాదని, ప్రజలు తమ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిజం చేయాల్సినటువంటి బాధ్యత కలెక్టర్ల మీదే ఉందని, ప్రజలతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యేది కానీ, దేన్నైనా అమలు చేసేది కానీ, ప్రభుత్వాన్ని నడిపించేది కానీ కలెక్టర్లే అయినటువంటి నేపథ్యంలో వారు ప్రభుత్వానికి సహకరించాలని, ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాలను ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని, వారికి ప్రజలకు అన్నీ కూడా అందే విధంగా కలెక్టర్ల దగ్గరుండి అన్నీ చూసుకోవాలి అని చెప్పి ఆయన కోరటం జరిగింది.